ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏ సినిమాకైనా రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అనౌన్స్ చేస్తే బజ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది, ఆడియన్స్ లో అటెన్షన్ పీక్స్ కి చేరుతుంది. కానీ లాస్ట్ మినిట్ లో ట్విస్ట్ ఇస్తే పెద్ద డైలమా ఏర్పడుతుంది. ప్రెజెంట్ పవన్ ఓజీ విషయంలో ఇదే జరుగుతోంది. అసలు పవర్ స్టార్ ఫస్ట్ ఏ సినిమాలో నటిస్తారో అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ఓజీ. వరుసగా 3 రీమేక్ సినిమాలు చేసిన పవన్ వాటికి బ్రేక్ వేస్తూ స్ట్రైట్ కథతో ఓజీ మూవీస్ చేస్తుండటంతో ఆడియన్స్ లో అటెన్షన్ పెరిగింది. మిగతా ప్రాజెక్ట్స్ ని పక్కన పెట్టి మరీ పవన్ ఈ సినిమాను చకచకా పూర్తి చేశాడు. 70% వర్క్ కంప్లీట్ అయింది. దీంతో సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ అని డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. కట్ చేస్తే ఆ డేట్ కి ఓజీ రాదనే సందేహాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. లక్కీ భాస్కర్ ఇదే డేట్ ని ఫిక్స్ చేసుకోవడంతో ఓజీ ఆ రోజు రాదు అన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. మొన్నటి వరకు పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు ఫ్రీ అయ్యాడు. కావాల్సినంత రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి ఓజీని త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఇబ్బంది ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ సినిమాకు డిజిటల్ డీల్ ఇంకా పూర్తి కాలేదని, ప్రధాన ఓటీటీలు బడ్జెట్ పరిమితుల వల్ల ఏడాదికి కౌంటర్ క్లోజ్ చేసేసాయని, వచ్చే ఏడాదికే స్లాట్స్ ఉన్నాయని, భారీగా రేటు పలికే డిజిటల్ హక్కుల విషయంలో ఏదీ తేలకుండా సినిమాను రిలీజ్ చేసే సాహసం నిర్మాత చేయడని, అందుకే సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు ఈ 3 సినిమాలని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు పవన్. కానీ ఈ ఆర్డర్లో చివర్లో ఉంటుందనుకున్న హరిహర వీరమల్లుకే పవన్ ముందుగా డేట్లు ఇవ్వబోతున్నాడన్నది తాజా సమాచారం. ఆగస్టులో షూటింగ్ మొదలుపెట్టి డిసెంబర్లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసేలా మేకర్స్ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.